హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అరగంటలో సింపుల్గా చేసుకునే లంచ్ రెసిపీని చూపిస్తాను. వేడివేడి రైస్లోకి ఇలా చిక్కుడుగాయ కర్రీని పచ్చి పులుసుని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుగాయ కర్రీని ఎప్పట్లా కాకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి కారంతో చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి తొందరగా అయిపోయే కర్రీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ముందు పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాము. కొంచెం చింతపండుని ఒకసారి కడిగి తర్వాత ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో కొన్ని పచ్చిమిర్చిలను తీసుకొని ఫ్రై చేసుకోండి. మరీ మాడిపోయేలాగా ఫ్రై చేయకండి, కొంచెం అలా లైట్గా ఫ్రై చేయండి. ఇందులో ఆయిల్ కూడా వేయకండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. నానిన చింతపండులోంచి ఇలా రసాన్ని తీసుకోండి. ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలన్నిటినీ వేసుకొని కొన్ని ఎల్లిపాయల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. ఇలా వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసిన పేస్ట్ని చింతపండు రసంలోకి మొత్తం తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఒకసారి చింతపండు రసాన్ని మొత్తం కలుపుకొని కొంచెం టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా ఉంటే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఈ చారులోకి పోపును చేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలని వేసుకోండి. అవి వేడైన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకుని వేసుకొని వెంటనే ఈ పోపుని చారులోకి వేసుకోండి. ఇలా పోపు చేసుకున్న చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చారులోకి కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా పచ్చి పులుసు చేసేయొచ్చు. ఇప్పుడు చిక్కుడుగాయ కర్రీని పచ్చి కారంతో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చిక్కుడుగాయల్ని తీసుకొని వాటి నారని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. చిక్కుడుగాయ మునిగేంతలా వాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చిక్కుడుకాయ మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అన్నీ వంపేసి ఈ చిక్కుడుకాయల్ని ఇంకో గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పచ్చికారం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చీలని తీసుకోండి. కొన్ని ఎక్కువగానే తీసుకోండి. తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ కర్రీలోకి కారపొడిని వేసుకోము, అందుకే పచ్చిమిర్చీలని మీరు తినే కారానికి తగినంతగా తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక ఉల్లిగడ్డని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. 2-3 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకోండి. మెంతాకును వేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. మెంతాకును కూడా చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని చేసుకోవడం కోసం ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలని వేసుకోండి. అవి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మెంతాకు కూడా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసుకోండి. మీరు తినే కారానికి తగినంతగా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. కొంచెం ఎక్కువగా మిగిలిందంటే అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి కర్రీని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుకాయని మొత్తం వేసుకోండి. ఇలా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కుడుకాయ కర్రీని ఫ్రై చేసుకోండి.
2 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ కర్రీ అడుగంటకుండా మాడిపోకుండా 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చిక్కుడుకాయ కర్రీ మొత్తం బాగా ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్ చేసి సాల్ట్ తక్కువగా ఉంటే కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కొత్తిమీరని బాగా వేసుకొని మళ్ళీ కర్రీని కలుపుకోండి. కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరని వేసుకొని కలుపుకొని 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఇలా పచ్చిమిర్చి కారం వేసుకొని చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లోకి ఈ పచ్చిమిర్చి కారం వేసుకున్న చిక్కుడుకాయ కర్రీ ఇంకా పచ్చి పులుసు బెస్ట్ కాంబినేషన్. ముందే ఇలా పచ్చిమిర్చి కారం చేసుకొని చిక్కుడుకాయల్ని నార తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నారంటే లంచ్ బాక్స్లోకి హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేసేయచ్చు. ఇలా చేసుకున్న చిక్కుడుకాయ కర్రీ రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సకినప్పాలతో అయితే చిక్కుడుకాయ కర్రీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడు సకినప్పాలు చేసుకున్నా మేము చిక్కుడుకాయ కర్రీ చేసుకొని తింటాము. మీలో ఎవరైనా ఇలా సకినప్పాలతో చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటారా? చేసుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వంట రాని వారైనా కొత్తగా వంటలు నేర్చుకునే వారైనా ఇలా చిక్కుడుకాయ కర్రీ చేయడం రాని వాళ్ళు, పచ్చిపులుసు రాని వాళ్ళు ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోండి. ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు. మీకు ఈ పచ్చిమిర్చి కారంతో చేసిన చిక్కుడుకాయ కర్రీ ఇంకా పచ్చి పులుసు నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.